ఇగోనులా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుని కథ ఇగో గిట్లయిందట. ఏమున్నది, రోడ్డు మీద రైతులు ధర్నా చేస్తుంటే పొయ్యటోడు పోక సిటగతోడు వాళ్ళను బూతు మాటలంటే ఊకుంటారా? రైతులు ఇవరకే పాపము మంట మీద ఉన్నారు, కడుపు గాలి, ఇక వాళ్ళను బూతులు తిట్టుడుతోటే వాళ్ళు ఊకుంటారా? కారాపి మరి దొరకబట్టి గుంజి ఈ పంత చింత పండు చేసిరట. ఇక గట్టున్నది మరి ఈ కాంగ్రెస్లో తీరు. పెద్దపల్లి జిల్లా ఉన్నది కదా, ఆ పెద్దపల్లి జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏం చేసిండట అంటే, ఆ రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులైతే నిమ్మసనపల్లి ఐకేపీ సెంటర్ దగ్గరనైతే వడ్లు కొంటలేరని వాళ్ళ గోడుని చెప్పుకుంటున్నైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారట. ఇంకా దారి పొంట పోయే అట్ల కుమార్ అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు చేసే ధర్నానైతే పోవుకుంటా బూతులు తెచ్చినట. ఇక బూతులు తిడితే రైతులేమన్నా ఊకుంటారా చెప్పుర్రి? పాపము వాళ్ళ బాధను అటు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అయినా వడ్లు కొనంది మీరే, మీదికెళ్ళి బూతులు తిట్టేది మీరేనా అని వాళ్ళకు కోపం వచ్చి ఆయనను అనగబట్టి బయటికి గుంజి మంటర దంచిరట. నిజానికి సారు వాళ్ళు ధర్నా చేస్తారు, ఏమన్నా చేస్తారు, ప్రభుత్వం చూసుకుంటుంది కదా, ఇక ప్రభుత్వం మీదే కదా అని చెప్పేసి బూతు మాటలు అంటే ఊకుంటుంది అనుకుంటారు జనాలు. రైతుల కడుపు కాలితే ఎట్లుంటుందో వాళ్ళైతే చూపించిర్రు. ఇగో ఈ ముచ్చట నేను చెప్తలేను కానీ ఈ వీడియో చూసిన జనాలు అయితే అబ్బా మంచిగానే దంచిరు పోర్రి అని అంటున్నారు. ఇగోనులా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుని కథ ఇగో గిట్లయిందట. ఏమున్నది, రోడ్డు మీద రైతులు ధర్నా చేస్తుంటే పొయ్యటోడు పోక సిటగతోడు వాళ్ళను బూతు మాటలంటే ఊకుంటారా? రైతులు ఇవరకే పాపము మంట మీద ఉన్నారు, కడుపు గాలి, ఇక వాళ్ళను బూతులు తిట్టుడుతోటే వాళ్ళు ఊకుంటారా? కారాపి మరి దొరకబట్టి గుంజి ఈ పంత చింత పండు చేసిరట. ఇక గట్టున్నది మరి ఈ కాంగ్రెస్లో తీరు. పెద్దపల్లి జిల్లా ఉన్నది కదా, ఆ పెద్దపల్లి జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏం చేసిండట అంటే, ఆ రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులైతే నిమ్మసనపల్లి ఐకేపీ సెంటర్ దగ్గరనైతే వడ్లు కొంటలేరని వాళ్ళ గోడుని చెప్పుకుంటున్నైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారట. ఇంకా దారి పొంట పోయే అట్ల కుమార్ అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు చేసే ధర్నానైతే పోవుకుంటా బూతులు తెచ్చినట. ఇక బూతులు తిడితే రైతులేమన్నా ఊకుంటారా చెప్పుర్రి? పాపము వాళ్ళ బాధను అటు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అయినా వడ్లు కొనంది మీరే, మీదికెళ్ళి బూతులు తిట్టేది మీరేనా అని వాళ్ళకు కోపం వచ్చి ఆయనను అనగబట్టి బయటికి గుంజి మంటర దంచిరట. నిజానికి సారు వాళ్ళు ధర్నా చేస్తారు, ఏమన్నా చేస్తారు, ప్రభుత్వం చూసుకుంటుంది కదా, ఇక ప్రభుత్వం మీదే కదా అని చెప్పేసి బూతు మాటలు అంటే ఊకుంటుంది అనుకుంటారు జనాలు. రైతుల కడుపు కాలితే ఎట్లుంటుందో వాళ్ళైతే చూపించిర్రు. ఇగో ఈ ముచ్చట నేను చెప్తలేను కానీ ఈ వీడియో చూసిన జనాలు అయితే అబ్బా మంచిగానే దంచిరు పోర్రి అని అంటున్నారు. ఇగోనులా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుని కథ ఇగో గిట్లయిందట. ఏమున్నది, రోడ్డు మీద రైతులు ధర్నా చేస్తుంటే పొయ్యటోడు పోక సిటగతోడు వాళ్ళను బూతు మాటలంటే ఊకుంటారా? రైతులు ఇవరకే పాపము మంట మీద ఉన్నారు, కడుపు గాలి, ఇక వాళ్ళను బూతులు తిట్టుడుతోటే వాళ్ళు ఊకుంటారా? కారాపి మరి దొరకబట్టి గుంజి ఈ పంత చింత పండు చేసిరట. ఇక గట్టున్నది మరి ఈ కాంగ్రెస్లో తీరు. పెద్దపల్లి జిల్లా ఉన్నది కదా, ఆ పెద్దపల్లి జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏం చేసిండట అంటే, ఆ రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులైతే నిమ్మసనపల్లి ఐకేపీ సెంటర్ దగ్గరనైతే వడ్లు కొంటలేరని వాళ్ళ గోడుని చెప్పుకుంటున్నైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారట. ఇంకా దారి పొంట పోయే అట్ల కుమార్ అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు చేసే ధర్నానైతే పోవుకుంటా బూతులు తెచ్చినట. ఇక బూతులు తిడితే రైతులేమన్నా ఊకుంటారా చెప్పుర్రి? పాపము వాళ్ళ బాధను అటు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అయినా వడ్లు కొనంది మీరే, మీదికెళ్ళి బూతులు తిట్టేది మీరేనా అని వాళ్ళకు కోపం వచ్చి ఆయనను అనగబట్టి బయటికి గుంజి మంటర దంచిరట. నిజానికి సారు వాళ్ళు ధర్నా చేస్తారు, ఏమన్నా చేస్తారు, ప్రభుత్వం చూసుకుంటుంది కదా, ఇక ప్రభుత్వం మీదే కదా అని చెప్పేసి బూతు మాటలు అంటే ఊకుంటుంది అనుకుంటారు జనాలు. రైతుల కడుపు కాలితే ఎట్లుంటుందో వాళ్ళైతే చూపించిర్రు. ఇగో ఈ ముచ్చట నేను చెప్తలేను కానీ ఈ వీడియో చూసిన జనాలు అయితే అబ్బా మంచిగానే దంచిరు పోర్రి అని అంటున్నారు. ఇగోనులా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుని కథ ఇగో గిట్లయిందట. ఏమున్నది, రోడ్డు మీద రైతులు ధర్నా చేస్తుంటే
పొయ్యేటోడు పోక సిటగతోడు వాళ్ళను బూతు మాటలంటే ఊకుంటారా? రైతులు ఇవరకే పాపము మంట మీద ఉన్నారు కడుపు గాలి, ఇక వాళ్ళను బూతులు తిట్టుడుతోటే వాళ్ళు ఊకుంటారా? కారాపి మరి దొరకబట్టి గుంజి ఈ పంత చింత పండు చేసిరట. ఇక గట్టున్నది మరి ఈ కాంగ్రెస్లో తీరు. పెద్దపల్లి జిల్లా ఉన్నది కదా, ఆ పెద్దపల్లి జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏం చేసిండట అంటే, ఆ రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులైతే నిమ్మసనపల్లి ఐకేపీ సెంటర్ దగ్గరనైతే వడ్లు కొంటలేరని వాళ్ళ గోడును చెప్పుకుంటున్నైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారట. ఇంకా దారి పంట పోయే అట్ల కుమార్ అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు చేసే ధర్నానైతే పోవుకుంటా బూతులు తిట్టినట. ఇక బూతులు తిడితే రైతులేమన్నా ఊకుంటారా చెప్పుర్రి? పాపము వాళ్ళ బాధను అటు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అయినా వడ్లు కొనంది మీరే, మీదికెళ్ళి బూతులు తిట్టేది మీరేనా అని వాళ్ళకు కోపం వచ్చి ఆయనను అనగబట్టి బయటికి గుంజి మంటర దంచిరట. నిజానికి సారు వాళ్ళు ధర్నా చేస్తారు, ఏమన్నా చేస్తారు, ప్రభుత్వం చూసుకుంటుంది కదా, ఇక ప్రభుత్వం మీదే కదా అని చెప్పేసి బూతు మాటలు అంటే ఊకుంటుంది అనుకుంటారు జనాలు. రైతుల కడుపు కాలితే ఎట్లుంటుందో వాళ్ళైతే చూపించిర్రు. ఇగో ఈ ముచ్చట నేను చెప్తలేను కానీ ఈ వీడియో చూసిన జనాలైతే అబ్బా మంచిగానే దంచిరు పోర్రి అని అంటున్నారు. ఇగోనులా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుని కథ ఇగో గిట్ల అయిందట. ఏమున్నది, రోడ్డు మీద రైతులు ధర్నా చేస్తుంటే పొయ్యేటోడు పోక సిటగతోడు వాళ్ళను బూతు మాటలంటే ఊకుంటారా? రైతులు ఇవరకే పాపము మంట మీద ఉన్నారు కడుపు గాలి, ఇక వాళ్ళను బూతులు తిట్టుడుతోటే వాళ్ళు ఊకుంటారా? కారాపి మరి దొరకబట్టి గుంజి ఈ పంత చింత పండు చేసిరట. ఇక గట్టున్నది మరి ఈ కాంగ్రెస్లో తీరు. పెద్దపల్లి జిల్లా ఉన్నది కదా, ఆ పెద్దపల్లి జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏం చేసిండట అంటే, ఆ రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులైతే నిమ్మసనపల్లి ఐకేపీ సెంటర్ దగ్గరనైతే వడ్లు కొంటలేరని వాళ్ళ గోడును చెప్పుకుంటున్నైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారట. ఇంకా దారి పంట పోయే అట్ల కుమార్ అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు చేసే ధర్నానైతే పోవుకుంటా బూతులు తిట్టినట. ఇక బూతులు తిడితే రైతులేమన్నా ఊకుంటారా చెప్పుర్రి? పాపము వాళ్ళ బాధను అటు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అయినా వడ్లు కొనంది మీరే, మీదికెళ్ళి బూతులు తిట్టేది మీరేనా అని వాళ్ళకు కోపం వచ్చి ఆయనను అనగబట్టి బయటికి గుంజి మంటర దంచిరట. నిజానికి సారు వాళ్ళు ధర్నా చేస్తారు, ఏమన్నా చేస్తారు, ప్రభుత్వం చూసుకుంటుంది కదా, ఇక ప్రభుత్వం మీదే కదా అని చెప్పేసి బూతు మాటలు అంటే ఊకుంటుంది అనుకుంటారు జనాలు. రైతుల కడుపు కాలితే ఎట్లుంటుందో వాళ్ళైతే చూపించిర్రు. ఇగో ఈ ముచ్చట నేను చెప్తలేను కానీ ఈ వీడియో చూసిన జనాలైతే అబ్బా మంచిగానే దంచిరు పోర్రి అని అంటున్నారు.